ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఏంటంటే, పాలిసీని మనం ఎక్కడైతే క్లెయిమ్ చేస్తామో, అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీరు ఈ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వలేదండి. మీరు ఆ పాలిసీ తీసుకునేటప్పుడు ఈ డేటా మాకు సరిగ్గా ఇవ్వలేదు. ఇట్లాంటి ఎక్కువ చెప్పి కొన్ని కంపెనీలు మోసం కూడా చేసేటటువంటి పరిస్థితి ఉందండి. దానివల్ల చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఈరోజు ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ చేసే టైంలో చాలా ఇబ్బందులకు గురయ్యి సరిగ్గా క్లెయిమ్ అవ్వక వాళ్ళు ఇన్నేళ్లు కట్టినటువంటి పాలసీ కూడా వాళ్ళకి అవసరానికి ఆదుకొని నిరుపయోగంగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దీని నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు మీరు పాటించాలండి. ఇన్సూరెన్స్ చేసేటప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి అన్ని స్టెప్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ని వీలైనంత వరకు చదవటం లేదా వాళ్ళతోనే చదివించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటిని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి. అయితే క్లెయిమ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో అప్పుడు మనం క్లెయిమ్ చేయాలి కదా. అలాంటప్పుడు ప్రమాదం జరిగినటువంటి ఆ క్రైమ్ సీన్ ఏదైతే ఉందో, ప్రమాదం జరిగినటువంటి యాక్సిడెంట్ సీన్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్ గా ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, అవి రికార్డ్ చేసుకోవాలి. ఆన్ ది స్పాట్ అక్కడి నుంచే ఆ కంపెనీకి మనం ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లా ప్రమాదం జరిగింది అని చెప్పి. ఇది చాలా మ్యాండేటరీ అండి. ఇది కంపల్సరీగా చేయాల్సినటువంటి పరిస్థితి. చాలా మంది ఆ కంగారులో మనం మర్చిపోతాం. మీరు అనొచ్చు కంగారులో మర్చిపోతాం కదండి అంటే, తప్పదండి. ఇన్సూరెన్స్ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా, ఎందుకంటే జరిగిన నష్టం ఎట్లాగో జరిగిపోయింది, కానీ జరగాల్సినటువంటి లాభం ఏదైతే రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అదే ఆదుకునేది మనకి ఫర్దర్ గా. కనుక ఆ టైంలో తప్పనిసరిగా ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడైనా ప్రమాదం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా వెహికల్ ఇన్సూరెన్సెస్ మనం చూస్తా ఉన్నాం. చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆ కంగారులో ఆ పర్సన్ చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ పక్కన ఉన్న ఫొటోస్, వీడియోస్ తీయటం జరుగుతుంది. సో వీటిని జాగ్రత్తగా మనం భద్రపరిచి కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చేసినప్పుడు క్లెయిమ్ ఫామ్స్ నింపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకు మనం నింపకుండా కంపెనీ వాళ్ళతో నింపించడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ క్లర్కల్ అసిస్టెంట్స్ తీసుకొని నింపడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది.